మీకు కలిగిన బాధను చెప్పుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా అందరు నాయకుల పేరు తీసుకున్నారు. మళ్ళీ నేను తీసుకుంటే బాగుండదు. మళ్ళీ ఇప్పుడే మా లక్ష్మీ అన్నాడు, ఒకరు మర్చిపోతే లేని పంచాయతీ. ఇక నేను చెప్పబోయి నా ఉద్దేశంలో నాకు జరిగిన విషయం ఏమిటంటే, నాకే కాదు రైతుకి ఏమన్నాడు, ప్రతి గింజ కొంటా అన్నాడు కేసీఆర్. ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశాడు. బాబు ఇన్యా ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నాడు, అన్నాడా లేదా? ఎక్కడ కూడా ఆయన పాపం ఆఖరుకు నాకు ఒక బాధ ఉన్నదా, నేను లాస్ట్లో చెప్తా. ఎందుకంటే మా పిసిసి వాళ్ళు కూడా అసెంబ్లీలో లోపల చూపించాలే భయ్ జోషు. మేము బయట ఎంతైనా కొట్లాడతాం, మీరు లోపల కొట్లాడితే మాకు కూడా ధైర్యం. అమ్మ అసెంబ్లీలో కొట్లాడింది అది. అసెంబ్లీలో ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్పాడు తెలుసా? 3 ఎకరాల భూమి నేను ఇస్తా అని చెప్పలేదని. ఇలాంటి అబద్ధం చెప్పే ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు. కాదని నేను చెప్పు, నేను 3 ఎకరాలు ఇద్దామనుకున్నా, కానీ ధరలు పెరిగినాయి. ₹1 కోటి రోడ్డు పక్కకు 2 కోట్లు 3 కోట్లు నేను ఏడికెళ్ళి తేవాలని చెప్పు, నేను అప్పనే చెప్పలే. ఇక శిష్యుడు అడ్వాన్స్ అయితే నేనేం చేయాలి రా బాబు? నా ఉద్దేశంలో ఆయన చెప్పాలి. అబద్ధం ఎస్, నేను ఐఎమ్ రెడీ టు సే దట్. నేను ప్రామిస్ చేసిన ప్రతి హరిజనులకు నేను 3 ఎకరాలు ఇస్తాన్నా, కానీ ధరలు పెరిగిపోయినాయి. ఒక్కొక్కరి 1 కోటి 2 కోట్లు ఏడికెళ్ళి తేవాలి. అంతకుముందు నేను ఇయ్యలేదని నేను అననే లేదు, నేను చెప్పనే లేదు. ఏంద్రా బాబు, 1 ఎకరం ఉన్నోనికి 2 అన్నాం, 2 ఎకరాలు ఉన్నోనికి 1 ఎకరం అన్నాం. అంతేగాదు ఇవాళ నీ ఆలోచన ఏమిట్రా బాబు? రైతులకు కూడా పంట వేసేది నువ్వే చెప్తావురా బాబు. రైతుకు తెలియదా ఏ పంట వేస్తే ₹4 ఎక్కువ వస్తాయని? దానికి కూడా నువ్వు ఆటంకం పెడతావు. ఇవాళ 3 ఎకరాలు ఏది కేంద్ర ప్రభుత్వం 3 బిల్లు తీసుకున్నదండి. మా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంటులో మేమందరం వ్యతిరేకం చేశాం. ఈ 3 బిల్లుల వల్ల రైతుకు ఆత్మహత్యలు జరుగుతాయి. ఇది కేవలం కార్పొరేట్ సెక్టర్లకే, అదాని అంబానీలకు లాభం అవుతుందంటే నువ్వు ఆ బిల్లు తెచ్చి పెడితివి. సంవత్సరం ఆయన బాబు, సంవత్సరం అయిపోయింది. వాళ్ళ గోస ఉట్టుకుంటున్నావు. రాత్రనక పగలనక ఎండనక వానకల ఏడాది నుంచి ధర్నా చేస్తుంటే నువ్వు దాన్ని పట్టించుకోవు. పోనీ నువ్వు కేసీఆర్ మొదటి రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఎప్పుడైతే బిల్లు వచ్చిందో ఇది చాలా తీరని అన్యాయం, రైతులకు వ్యతిరేకం. ఇది నేను దీనికి వ్యతిరేకం చేస్తాను. మొదటిసారి అయితే ఫస్ట్ కాల్ ఇచ్చిండ్రు రైతులు. దానికి నువ్వు అంతా ఆల్ ఇండియా బంద్లో ధర్నాలు చేసినావు, నీ మంత్రులు చేసినారు, నువ్వు చేసినావు, అందరు చేసినారు. నీ పార్టీ మొత్తం ఇన్వాల్వ్ అయింది. నేను కూడా గజ్వేల్లో పోయి ధర్నా చేశా. మీ శాసనసభ్యులు కూడా వచ్చారు, మంత్రులు వచ్చారు. ఏమైందేమోనే ఢిల్లీ పోయిండు, ఏం మాట్లాడుకున్నాడో ఏమో, అది ప్రెస్ వాళ్ళే చెప్పాలి. వాళ్ళకి తెలిసినా చెప్పారు. వాళ్ళు కూడా జర సైడ్ తీసుకుంటున్నారు ఆయన దిక్కు. ఏమైందో కదా ఢిల్లీకి వెళ్ళి వచ్చి మర్చిపోయిండు. ఇప్పుడు అంటుండు మళ్ళీ 3 ఎకరాలు ఏది 3 బిల్ల వ్యతిరేకంగా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నదా? ఏమిటి మీ ఇద్దరి ఆలోచన? గల్లీ మే లొల్లి, ఢిల్లీ మే దోస్తి. ఏమిటి ఈ ఆలోచన? నేను ఒక సినిమా చూసినట్టు, ఏది అమితాబ్ బచ్చన్ది షోలేలా అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర ఇద్దరు. అమితాబ్ బచ్చన్ దగ్గర కాయిన్ ఉంటుంది, ఒక ఓన్లీ హెడే ఉంటుంది, టేల్ ఉండదు. ఎప్పుడు ఎగిరేసినా అదే ఎగిరేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి అదే ఎగిరేస్తుంది. అమ్మ పంచాయతీ పడితే నువ్వు జెర్సా కొట్లాడు, నేను జెర్సా కొట్టాడు. మళ్ళీ నాకు షోలే సినిమా చూడాలని ఉన్నదా? ఎందుకంటే కాయిన్ మీద హెడే ఉంటుందా, టేల్ ఉంటుందక్క. ఇక వాటి హెడే ఎగిరేస్తున్నాడు. తుమ్లాడో మైలాడో. ఇక ఆయన ఎవరు? ఆయన పేరేం పేరు? బండి సంజయ్. ఏం మాట్లాడతారా బాబు? మాటలు వచ్చినాయి, కానీ నువ్వు ఏమంతా పని చేసినావని ఊరూరు తిరుగుతున్నావురా బాయ్. ఇవాళ ఆడవాళ్ళు బతుకుంటున్నారు. ఏది గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. మేము చూస్తా, జైల్లో వేస్తా. అది చెంచాలు కూడా లేకుండా చెర్లపల్లి. ఇదే పని అమ్మ ఎవడేడు చేస్తారా బాబు? ఆఖరికో ఇప్పుడు ఆయన మొన్న ఎవరు వెంకట్రామరెడ్డి
కార్యకర్తలు పోయిండ్రు పాపం మా అధ్యక్షులు పోయి ఇచ్చారు. ఈడ ఇవ్వద్దు, అమిత్ షాకి ఇవ్వాలి, ఆడు చేస్తాడు చూడు అసలు పని. ఎందుకంటే ఆ చేతులు అన్నీ ఉన్నాయి, సిబిఐ ఉన్నది, అది ఉన్నది. నేను నిజంగా లెటర్ ఇస్తా. ఏమి చేసినావు రా నువ్వు? కార్గిల్ యుద్ధంలో కొట్లాడినావా, లేకుంటే బడుగు బలైన వర్గాల గురించి తాపత్రం చేసినావా? ఏం చేసిండని నువ్వు చేసినావు అని ఎమ్మెల్సీ అని ఇది ఎక్కడ పంచాయతీ? ఉద్యోగాలు లేవని మేము రోజు తిరుగుతుంటే ఒకరికే 2 ఉద్యోగాలా? వా రీజన్ జాయిన్ వా ఏం పంచాయతీ రా ఇది? కేసీఆర్ నువ్వేమనుకుంటున్నావు? 2 అంతేకాదు, నీకు ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి అయితే పైసలు ఉంటాయి, 10 కోట్లు 20 కోట్లు ఇస్తావు. మా రైతులు ఏమడిగినావు? ఈడేమో ఎమ్మెల్యేని కొట్టాడు, రాజ్యసభ మెంబర్లను కొడతాడు. సుజనా చౌదరి, ఆయన పేరేమో రమేష్. అది కాదే, చిన్న ఉన్నప్పుడు కాశీకి పోతే పాపాలని పోతే అని మా పెద్దమ్మ చెప్పింది. ఇప్పుడు బీజేపీలు ఎవడు పోతే అని పాపాలన్నీ పోయినట్టే, పాపాలు పోయినట్టే. నిన్నటిదానికి ఎంక్వైరీ అయింది, కోట్ల రూపాయలు తిన్నారు, బ్యాంకులను ముంచిర్రు. అదే పేదోడు 1 లక్ష రూపాయలు తీసుకుంటే వాని ఇల్లు, వాకిలి, భూమి అన్ని తీసుకుంటారు. नरेंद्र मोदी जी आप बोले इस हिंदुस्तान में काला धन आया, मैं लाऊंगा। लाया क्या रे भाई? उतना ही नहीं, तुम और एक धोखा दिए, हर एक को जीरो अकाउंट में तुम बैंक अकाउंट खोले। मैं गया था बिहार में, एक बेचारी औरत स्टेट बैंक ऑफ इंडिया में हर महीना जाना, हमारे पैसे आए क्या, हमारे पैसे आए क्या, हमारे पैसे आए। अरे वो बोला बैंक मैनेजर ये क्या रे भाई, हर महीना आती पाप बिचारी, चप्पल घस गए, बस में आती, चाहे तो पैदल रहती। आखिरी में एक दिन उन्हें बोल दिया, अम्मा मैं आपको झूठ नहीं बोलता हूँ, आपके पैसे नहीं आते। अरे हिंदुस्तान का प्रधानमंत्री झूठ बोलता, उन्हें झूठ बोलने के वास्ते तो आया। तो 15 लाख किधर गया भैया? 15 लाख किधर गया? 2 करोड़ नौकरी किधर गया? ఈడ ఇంటికో ఉద్యోగం వాడు 2 కోట్లు అన్నాడు, 7 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయా? ఇక పోతే రైతుల దగ్గరికి వస్తున్నా, పంట పొలాలలో మంది చస్తున్నా బాబు. పండించిన పంట కుప్ప మీద చచ్చుడు. ఏడా మన కామారెడ్డి, ఎల్లారెడ్డిగూడలు మేమందరం పోయినాం. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఈ డ్రామా బంద్ చేయి. నిన్నటిదానికి ఏమన్నావు? ధర్నా చౌక్ జరూరత్ నయ్యే, ధర్నా చౌక్ అవసరం లేదు, అక్కడ ఉన్న ఏది రెసిడెంట్స్, వాకర్స్ దీనికి అపోజ్ చేసిండన్నావు. ఆఖరుకు మేము కూడా కోర్టులో కేసు వేసినాం. ఇప్పుడు ఇంతమంది మాట్లాడినరు, మన కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే గెలిచినామని చెప్పరా? మా దగ్గర ఇదో పంచాయతీ ఉన్నది, ఒకటి చేసింది ఇంకోటి చెప్పండి. అమ్మ పంచాయతీ కొట్లాడేది నేను, వేసింది నేను, ఒక్కడన్నా చెప్తాడని చూసినా చెప్పరు. నీకు దండమే చెప్పినా చెప్పకపోయినా చేసింది చేసి ఇవాళ దాని మీద కూర్చుంటా. నాకు ఇవాళ నిజంగా కడుపు నిండిపోయింది. వా जो धरना चौक नहीं बोला वही धरना चौक तेरे को मिल गया। तो నేను అనేది ఏమిటంటే దయచేసి ఈసారి అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో 2 ఇష్యూలు నేను బట్టి విక్రమార్క గతంలో చెప్పినా మళ్ళా చెప్తా. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బుల్డేజర్ చేస్తాడు. మీరు ఒకటే ఇష్యూ ఏది, 3 రైతుల వ్యతిరేకంగా సోనియా గాంధీ ఏది పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో, అదేవిధంగా రాజస్థాన్లో మేము మీ 3 బిల్లు వ్యతిరేకంగా తీర్పు తీసుకున్నాం. మీరు కూడా 3 బిల్లు వ్యతిరేకంగా పెట్టుమను, అది బైకాట్ చేయండి. మీరు బైకాట్ చేసి బయటకు వస్తే కార్యకర్తలలో ఉత్సాహం ఉంటుంది. లోపల ఎన్ని మాట్లాడినా అడిగినాడు రాబోయి, ఆయనకి మెజార్టీ ఉంది అక్క. బుల్డోజర్ చేస్తున్నాడు, బయటకు వచ్చిందనుకో మా కార్యకర్తలు కొడతారు. నేను సోనియా గాంధీకే రాసిన ఈ లెటర్, అసెంబ్లీలో కొట్లాడాలి అసలు దమ్ము, బయట నువ్వు ఎన్ని ప్రెస్ కార్డు పెట్టినా ఏం జరగదు రా బాబు. లోపల కొట్లాడు బయటకు వస్తే గ్రామాల్లో ఉన్న కార్యకర్త కూడా మా బట్టి విక్రమార్క బయటకు వచ్చిండు, మా శ్రీధర్ బాబు వచ్చిండు అని వాడిగా ఎగురుతాడు. మీరు ఏం చేయకపోతే ఎవడు ఎగురుతాడు రా భయ్? మీటింగులు పెట్టి ఏమయ్యారా? అరే అసలు సంగతి మాట్లాడేటప్పుడు ఇంటింటారేమో భయ్. నేను అనేది ఏంటంటే దయచేసి వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏం 10 నిమిషాలు వంకాయల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.